చందమామ కథ, బ్రహ్మదేవుడి పాటలు. వెనకటికి ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడుండేవాడు. ఆయన దగ్గర ఒక శిష్యుడుండేవాడు. ఆ శిష్యుడు చాలా చురుకైనవాడు. గురువు దగ్గర సకల విద్యలు నేర్చుకోవడమే కాక, గురువుగారు తరచూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వారి కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు. ఇట్లా ఉండగా గురువుగారి భార్య గర్భిణిగా ఉండి ప్రసవం అవుతున్నది. ఇరుగు పొరుగు అమ్మలక్కలు పురుడు పోస్తున్నారు. శిష్యుడు పురిటి గది బయట కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి పురిటి గదిలోకి వెళ్ళబోయాడు. ఎవ్వరికీ కనిపించని బ్రహ్మను శిష్యుడు చూడగలిగాడు, కానీ గుర్తించలేదు. ఎవరు నువ్వు? లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. లోపల మా గురువుగారి భార్య ప్రసవిస్తోంది అన్నాడు శిష్యుడు. అందుకనే నేను లోపలికి వెళ్తున్నాను. భూమి మీద పడకముందే నేను ఆ బిడ్డ నొసట వ్రాత రాయాలి. నేను బ్రహ్మను అన్నాడు బ్రహ్మ. ఏమని రాస్తావు? చెబితే గాని లోపలికి పోనివ్వను. నువ్వు బ్రహ్మవైతే నాకెక్కువ కాదు అన్నాడు శిష్యుడు. నాకు నీతో మాట్లాడే వ్యవధి లేదు నాయనా. అదీకాక నా వ్రాత ఎవరికీ ముందుగా తెలియకూడదు అన్నాడు బ్రహ్మ. అయితే నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు శిష్యుడు మొండిగా. ఏం రాస్తావో నీకు చెప్పగలను, కానీ నువ్వు మళ్ళీ ఎవరికైనా చెబితే తల పగిలి చస్తావు అని బ్రహ్మ శిష్యుణ్ణి భయపెట్టాడు. నాకదంతా తెలీదు. నువ్వు రాసే రాతేమిటో చెప్పి మరీ లోపలికి వెళ్ళు అన్నాడు శిష్యుడు. అయితే విను. ఈ సంగతి ఎవరికన్నా చెప్పావా నీ తల బద్దలైపోతుంది. మీ గురువుగారి భార్యకు మగపిల్లవాడు పుట్టబోతున్నాడు. బతికి ఉన్నంతకాలము వాడికి మూటడు ధాన్యము, ఒక ఆవు మాత్రమే ఉంటాయి అన్నాడు బ్రహ్మ. అంత దరిద్రమా? ఒకరికి పెట్టుకునేటందుకు కానీ చూసుకునేటందుకు కానీ కూడా లేదా అన్నాడు శిష్యుడు. చేసుకున్న వారికి చేసుకున్నంత. నేనేం చెయ్యను అన్నాడు బ్రహ్మ. పోనీ అవైనా తీయకుండా ఉంటాయా అన్నాడు శిష్యుడు. తీయకుండా ఉంటాయి అంటూ బ్రహ్మ పురిటి గదిలోకి వెళ్ళాడు. మరి కాసేపటికి పురిటి గదిలో నుంచి పుట్టిన పిల్లవాడి ఏడుపు వినిపించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. గురువుగారి భార్య మళ్ళీ కనడానికి సిద్ధంగా ఉంది. గురువుగారు ఎప్పట్లాగే తీర్థయాత్రలు చేస్తున్నారు. శిష్యుడు మటుకు యథాప్రకారం పురిటి గది బయట కాపలా ఉన్నాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు. శిష్యుణ్ణి చూశాడు. నువ్వింకా ఇక్కడే ఉన్నావా అన్నాడు. ఉన్నాను స్వామి. ఈసారి ఏం పిల్ల? మీరేం వ్రత రాయబోతున్నారు అని శిష్యుడు అడిగాడు. అదంతా నీకు అనవసరం. నన్ను లోపలికి పోని అన్నాడు బ్రహ్మ. చెప్పందే లోపలికి పోవటానికి వీల్లేదు అన్నాడు శిష్యుడు. చేసేది లేక బ్రహ్మ చెప్పేశాడు. ఈసారి ఆడపిల్ల, దానికి పెళ్లి గీత లేదు. రోజు ఏదో ఒక పెళ్లి సంబంధం మాత్రం వచ్చి తిరిగిపోతూ ఉంటుంది అన్నాడు బ్రహ్మ. శిష్యుడికి చెప్పరాని కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాడు? బ్రహ్మరాతకు అడ్డమేముంది? ఈ సంగతి ఎవరితోనైనా చెబితే నీ తల పేలిపోతుంది అంటూ బ్రహ్మ పురిటి గదిలోకి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది కాలానికి శిష్యుడు గురువుగారి వద్ద చదువు పూర్తి చేసి స్వగ్రామానికి వెళ్ళి పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు కూడా అయ్యాడు. కొద్ది సంవత్సరాలు గడిచాయి. శిష్యుడికి ఎప్పుడూ తన గురువుగారి పిల్లలకు బ్రహ్మ రాసిన రాతే జ్ఞాపకం వస్తూ ఉండేది. దానికి ఏదైనా ప్రక్రియ లేదా అని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ బ్రహ్మరాతకు తిరుగు చేయటం ఎట్లా? ఆ రాత ప్రకారం జరిగితే పాపం ఆ ఇద్దరు పిల్లలు నిష్కారణంగా చెడిపోతారే అని శిష్యుడు ఎప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఇట్లా విచారిస్తూ పోగా శిష్యుడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది. అతను వెంటనే గురువుగారి గ్రామానికి ప్రయాణం కట్టాడు. గురువుగారు ఆయన భార్య చనిపోయి కొద్ది కాలం అయింది. గురువుగారి అబ్బాయికి వివాహం అయింది. అతను పౌరోహిత్యం చేస్తూ పొలం చూసుకుంటున్నాడు. ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా బ్రహ్మరాత ప్రకారం అతనికి దొడ్లో ఒక ఆవు, ఇంట్లో మూటడు గింజలు తప్ప మరేమీ మిగలటం లేదు. గురువుగారి పిల్లకు యుక్త వయస్సు వచ్చింది, కానీ ఆమెకింకా సంబంధం కుదరలేదు. ఎంతమందో వచ్చి చూసిపోతారు, కానీ ఒక్కరూ పెండ్లాడరు ఆ పిల్లని. ఆ పిల్లకు పెళ్లి కానందుకు ఆమె వదిన రోజు ఆ పిల్లను తిడుతూ ఉంటుంది. ఆ పిల్లకు ఆ ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది. శిష్యుడు ఆ ఇద్దరికి తాను ఆలోచించిన సలహాలు చెప్పాడు.
గురువుగారి కొడుకుతో ముందు ఈ విధంగా చెప్పాడు. నువ్వు డబ్బుకేమీ విచారించకు, నీ దారిద్ర్యం చూసి భయపడకు. నీ దగ్గరున్న గింజలు పెట్టి సరిపోయినంత మందికి సంతర్పణ చెయ్యి. సాయంకాలం అయ్యేసరికి ఇంట్లో ఒక్క గింజ కూడా మిగల్చకు. దొడ్లో ఆవును కూడా ఉంచకు. ఎవరికైనా విక్రయించు, అమ్ముడు పోకపోతే దానం చేసేయి. నీకేమీ నష్టం ఉండదు అని చెప్పాడు. దానికి గురువు కొడుకు భయపడి, అసలే నాది బీద సంసారం, ఇట్లా చేస్తే నేను నా భార్య మాడి చచ్చిపోమా అన్నాడు. నా మాట నమ్మి నేను చెప్పినట్టు చెయ్యి. చేతనైతే రోజు నేను చెప్పినట్టు చెయ్యి. నీకేమీ నష్టం కలగకుండా నేను చూస్తాను. కావాల్సి వస్తే నేను ఈ ఇంట్లో కొంతకాలం ఉండి నా మాట రుజువు చేస్తాను అన్నాడు శిష్యుడు. శిష్యుడి మాట నమ్మి ఆ రోజుకు కావలసిన గింజలు మాత్రం ఉంచుకొని మిగతావన్నీ వండించి గురువు కొడుకు నలుగురిని పిలిచి భోజనాలు పెట్టాడు. ఎన్నడూ పిల్లికి బిచ్చం వేసే స్థితిలో లేనివాడు సంతర్పణ చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆ రోజు సాయంకాలం ఆవును బజారుకు పట్టుకెళ్ళి గురువుగారి అబ్బాయి దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో తనకు భార్యకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు. మర్నాడు పొద్దుటికల్లా గురువుగారి కొడుక్కి ఒక కబురు వచ్చింది. ఆ ఊళ్ళో ఒక పెద్ద భాగ్యవంతుడు చనిపోయాడు. ఆయనకు చిన్నకర్మ చేయాలట. గురువుగారి కొడుకు వెళ్ళాడు. ఆయనకు ఒక మూట బియ్యము, ఒక గోవు దానము దొరికాయి. ఆ సాయంత్రం అతను బియ్యం పంచిపెట్టి ఆవుని అమ్మేశాడు. మర్నాటి ఉదయానికి ఇంకొక కబురు, ఒక ముసలమ్మ చనిపోయిందని. వాళ్ళు కూడా గురువుగారి అబ్బాయికి ఒక మూటడు బియ్యము, గోదానము ఇచ్చారు. ఇలా చావులతో కొన్నాళ్ళు గడిచింది. ఆ తర్వాత ఒక రోజున ఎవరూ చావలేదు. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి దొడ్లో ఒక ఆవు కట్టేసింది. ఇంట్లో ఒక బియ్యం మూట ఉంది. గురువుగారి అబ్బాయికి ఆనాటి నుంచి ఇల్లు కదలకుండానే బియ్యం మూట, ఆవు దొరుకుతున్నాయి. శిష్యుడు గురువు కొడుక్కి సలహా ఇచ్చినట్టుగానే గురువు కూతురికి కూడా ఒక సలహా ఇచ్చాడు. చూడమ్మా, నీకు పెళ్ళి కాలేదని దిగులు పడకు. నేను చెప్పినట్టుగా చెయ్యి. నీకు లక్షణమైన మొగుడు దొరుకుతాడు. ఇక నుంచి నిన్ను చూడవచ్చేవారు ఉత్త చేతులతో వస్తే కనపడవద్దు. ఒక పట్టు చీర, పట్టు రవిక, బంగారపు వడ్డానము, కంటె, నాగరము, పసుపు, కుంకుమ తెస్తేనే కనపడతాను అని చెప్పు. ఈ మాట వినగానే అమ్మాయికి మరీ దిగులేసింది. నన్ను ఊరకనే కూడా చేసుకొని వారు ఇంత డబ్బు ఖర్చు పెట్టి చూడ్డానికి వస్తారా అని అడిగింది. వస్తారమ్మా, వస్తారు. నా మాట విని 4 రోజులు ఇలా చెయ్యి అన్నాడు శిష్యుడు. మర్నాడు ఆ అమ్మాయిని చూడ్డానికి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి ఒక చీర, రవిక, వడ్డానము, కంటె, నాగరము, పసుపు, కుంకుమ తెస్తే గాని కనపడనని కబురు చేసింది. ఆ వచ్చిన సంబంధం వాళ్ళు అటే తిరిగి వెళ్ళిపోయారు. సాయంత్రం వరకు మళ్ళీ ఎవరు రాలేదు. సాయంత్రం ఒక పెద్ద మనిషి ఆ పిల్ల కోరిన వస్తువులన్నీ తీసుకొని వచ్చాడు. అవి ఆ పిల్లకి ఇచ్చి ఆమెను చూసి వెళ్ళాడు. ఇలా రోజు ఆ పెద్ద మనిషే వచ్చి చీరలు, నగలు ఇచ్చి పిల్లని చూసిపోతున్నాడు. గురువుగారి అమ్మాయికి కూడా ఇక పెళ్ళి కాలేదు అన్న దిగులు లేదు. ఆ పిల్ల వదిన రోజూ దొరికే నగలు, నాణేలు ఇంట్లో వేసుకొని మురిసిపోతుంది. శిష్యుడు ఒక 1 నెల రోజులున్నాడు. అతని సలహా ప్రకారం చేయటం వల్ల తన గురువుగారి పిల్లలిద్దరి సమస్యలు పరిష్కారం అయ్యి వాళ్ళిద్దరి జీవితాలు ఒక ఒడ్డున పడ్డాయి. వాళ్ళిద్దరి దగ్గర సెలవు పుచ్చుకొని శిష్యుడు తొలికోడి కూసే వేళకు బయలుదేరి తన స్వగ్రామానికి ప్రయాణం అయ్యాడు. తెల్లవారటానికి ఇంకా 2 గంటలున్నది. కానీ వెన్నెల ఉండటం వల్ల దారి చక్కగా తెలుస్తుంది. శిష్యుడికి దారిలో ఒక పెద్ద మనిషి ఎదురయ్యాడు. ఒక భుజాన పెద్ద బియ్యం మూట, రెండో చేతిలో నగల మూట పట్టుకున్నాడాయన. ఒక ఆవును పలుపుకు కట్టి తీసుకొస్తున్నాడు. ఆ వచ్చేది బ్రహ్మదేవుడేనని శిష్యుడు గ్రహించి, నమస్కారం స్వామి అని పలకరించాడు. నీ మూలంగా నాకెన్ని పాటలు వచ్చాయో చూడు అన్నాడు బ్రహ్మ. నన్నేం చేయమంటారు స్వామి, వాళ్ళ కర్మ వాళ్ళది అన్నాడు శిష్యుడు నవ్వుతూ. ఇది వాళ్ళ కర్మ కాదయ్యా, నా కర్మ. నాకు ఒక్క పని చేసుకోవడానికి తీరిక చిక్కటం లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. అలా అయితే ఆ రాత కొంచెం చెరిపివేయండి అన్నాడు శిష్యుడు. చెరపడం ఎలాగా, కానీ కొంచెం దిద్ది నా కర్మ వదిలించుకుంటాను అంటూ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు.
ఆనాటి నుంచి గురువుగారి అబ్బాయి పట్టిందల్లా బంగారం అయింది. గురువుగారి అమ్మాయికి మంచి మొగుడు దొరికాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.